జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి మాఘమాస శుభాకాంక్షలు. అలానే ముందుగా ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు. ఈసారి రథసప్తమి అది కూడా 25వ తారీఖు 1వ నెల 2026వ తారీఖున రావడం జరిగింది. అయితే ఈ రథసప్తమి రోజున ఏ విధంగా పూజా కార్యక్రమాలు ఆచరించాలి ఏంటని చెప్పి భక్తులు సందేహపడుతున్నారు. అందరూ కూడా వీక్షేయండి. అయితే రథసప్తమి రోజున స్నాన పనులు ఏ విధంగా ఆచరించాలంటే, మగవాళ్ళైతే జిల్లేడాకులు కూడా పెట్టుకుని స్నానం ఆచరించాలి. అంటే మన తల భాగాన జిల్లేడాకు ఒకటి పెట్టుకొని తలంటూ స్నాన పనులు చేయాలి. ఆడవారు అయితే చిక్కుడు ఆకు పెట్టుకొని తలంటూ స్నాన పనులు ఆచరించాలి. ప్రతి ఒక్కరు కూడా వీలైతే మడి వస్త్రాలంటూ కూడా పెట్టుకొని వాటితోనే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. ముందుగా స్వామివారి చిత్రపటానికి ఎర్ర చందనంతో గుట్లో కూడా పెట్టి అక్కడ ఉంచాలి. ఉంచిన తర్వాత స్వామివారి తాలూకా రథాన్ని చిక్కుడుకాయలతో తయారు చేయాలి. చేసిన తర్వాత మన పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని పాలవు కూడా పొంగించాలి. ఏ విధంగా చేయాలి అంటే, తులసికోట పక్కన వీలైన వాళ్ళు మాత్రమే తులసికోట పక్కన ఆవు పేడతో అలికి పద్మం వేసి దానిపై పేడ పిడకలవు కూడా పెట్టి ఈ యొక్క పాలవు కూడా పొంగించాలి. పాలు పొంగించిన తర్వాత దానిలో కొత్త బియ్యం, బెల్లం, ఆవు నెయ్యి వేసి పరవన్నాన్ని తయారు చేయాలి. చేసిన తర్వాత సూర్య భగవానుడి దగ్గర నైవేద్యంగా పెట్టి అందరూ కూడా, అలానే కొంతమంది అంటారు, గురుగారు మాకు బయట అవకాశం లేదు కదా, స్టవ్ మీద చేసుకోవచ్చా లేదా అని. స్టవ్ మీద అయినా సరే చేసుకోవచ్చు, అవకాశం లేని వాళ్ళు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మనం ఏ పూజా కార్యక్రమం చేసినా పూర్తిగా భగవంతుడిలో లీనమై, ఏ పూజా కార్యక్రమం మనం చేసినా భక్తి శ్రద్ధలతో చేస్తే ప్రతి పూజ కూడా ఫలితాన్ని ఇస్తుంది. పరవన్నాన్ని తయారు చేసిన తర్వాత ఆ యొక్క సూర్య భగవానుడి దగ్గర ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మీరది ఆరగించాలి. ఆ తర్వాత వీలైన వాళ్ళు సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలైనా, లేదు అనుకుంటే సూర్య మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అంతా కూడా శుభమయం. మనకి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అలానే మనకు ఆరోగ్యానికి అధిపతి సూర్య భగవానుడే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పిల్లల చేత కూడా వీలైనంత వరకు చేయించండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. సర్వే జనాం సుఖినో భవంతు. స్వస్తి.